ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అభివృద్ధి కంటే కూడా నిరుత్సాహపరచడానికి, వెనక్కి లాగటానికి కొన్ని వందల మంది మేధావులు ముసుగులో ఉన్న వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి దగ్గర జీతాలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి నుంచి వెనక్కి రాగటానికి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో మన చలసాని శ్రీనివాస్ రాష్ట్ర మేధావుల సంఘానికి కోరానికి అధ్యక్షుడంట. ఈయన ఏ సంఘం ఏం మేధావో, ఎక్కడ మేధావితనం వచ్చిందో, ఈయన్ని ఎందుకు మేధావిగా పరిగణించారో నాకైతే తెలియదు. కానీ ఈయన మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ దాటాన్ని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే అమెరికా తర్వాత ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఎస్టాబ్లిషన్ చేయటం, విశాఖపట్నంలో ఎస్టాబ్లిషన్ చేయటం నిజంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా కష్టపడ్డారు పాపం. దీనికి మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. కాకపోతే ఇక్కడ ఉపాధి కల్పన చాలా తక్కువ. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పాడు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే, మాకు ఈ ఏఐ డేటా సెంటర్లు ఇవన్నీ మాకేం అక్కర్లేదు. జగన్ ప్రభుత్వం లాగా చికెన్ కొట్టుల్లోనో, మటన్ కొట్టుల్లోనో, అప్పడాల కొట్టుల్లోనో, మామిడి తాండ్రా పరిశ్రమల్లోనో, లేకపోతే మందు షాపుల్లోనో, లేకపోతే రేషన్ బండ్లలో దొరుకున్న ఎండిఓ ఆపరేటర్లోనో ఇట్లాంటి వాలంటరీ జాబ్లు నెంబర్ 1గా ఉంటాయి. మా బతుకు అంతే, అది మా ఆత్మ గౌరవాన్ని నిలబెడుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు కోసం గుజరాత్ వాళ్ళ దగ్గర ఆ తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అరే చలసాని శ్రీనివాసు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకెవడిచ్చాడు అసలు? నువ్వు ఆంధ్రప్రదేశ్ మేధావుల సంఘానికి పోరానికి అధ్యక్షుడిగా నిన్ను ఎవడు చేశాడు నాకు తెలియదు. కానీ అరే పుండాకోరు వెధవా, గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలంటే అవి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరుత్సాహంతో ఈరోజు చాలా ఇబ్బంది పడ్డారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ గురించి సిస్టమ్, ఒక సాఫ్ట్వేర్ క్వాంటమ్ వ్యాలీ సిస్టమ్ తీసుకురావాలి, తద్వారా అమరావతిని అమెరికాతో పాటు సమానత్వంగా తీర్చిదిద్దాలన్నాడు. అట్లాగే విశాఖని కూడా అదే స్థాయిలో దీటైన విధంగా అభివృద్ధి చేయాలన్నారు. ఈరోజు ప్రపంచం మొత్తంలో 2 ఉన్నాయండి, చెన్నై ఒకటి, ముంబై ఒకటి. కేబుల్ సిస్టమ్స్ ద్వారా ఇతర దేశాలతో కనెక్టివిటీ పొందింది. కానీ మొట్టమొదటిసారిగా విశాఖపట్నం ద్వారా 15 దేశాల యొక్క సంబంధించినటువంటి డేటానంతా కూడా స్టోర్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో వాస్తవానికి ఆయన అన్నట్టు ఉద్యోగ కల్పన జరగకపోవచ్చు, కానీ దీని ద్వారా స్టార్టప్స్ రావటము, కొత్త కంపెనీలు రావటం, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క అంటే ఇతర దేశాల యొక్క సెనెట్స్ ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేయటం, విశాఖ వేదికగా వాళ్ళ నోట్లలో నానటం ద్వారా అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇది నిర్మాణం కోసం ఆయన అంటున్నాడు, అదానీ డేటా సెంటర్నే గూగుల్ రైడాన్ భాగస్వామితో తీసుకొచ్చారని చెప్తారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం పవర్. ఇందాకేదో చెప్పాడు ఆయన, విశాఖపట్నానికి వచ్చే పవర్ అంతా కూడా ఇప్పుడు డబల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి. వాస్తవానికి ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నానికి పవర్ కన్జ్యూమ్స్కి, ఈ యొక్క గూగుల్ డేటా పవర్ కన్జ్యూమ్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అసలు సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి సబ్సిడీలు కానీ ఏమి ఇవ్వదు. కేవలం స్థలాలు, ఇన్సెంటివ్స్, ఎస్టాబ్లిషన్స్ వరకు దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులకు కావాల్సినటువంటి వసతులకు సంబంధించినటువంటి వాటికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమకూరుస్తుంది. మిగిలినటువంటి పవర్ అనేది రెన్యూబుల్ పవర్ అనేటువంటి అదానీ వాళ్ళ దగ్గర నుంచి ఈ పవర్ని వాళ్ళు తీసుకుంటారు. ఒకటి. రెండవది అసలు ఆంధ్రప్రదేశ్ సదరన్ కావచ్చు, ఈస్టర్న్ కావచ్చు, ఏ కంపెనీ నుంచి పవర్ని వాళ్ళు పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు. దాని పవర్ మొత్తం బాధ్యతలన్నీ కూడా రెన్యూబుల్ పవర్ వాళ్ళు చూసుకుంటారు. ఈ బొట్టుగాళ్ళకు తెలిసింది తక్కువ, ఈ ఎదవలకి తక్కువ మేధాయి లేదు, మెదడు లేదు. కోడి మేత తింటాం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులు తింటాం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం. నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు ఉన్న గుజరాత్ వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు మోకరిల్లాడు. ఏం అవసరం రా మోకరిల్లాల్సిన అవసరం? ఈరోజు 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. ఓకే, దాని ద్వారా కొత్త స్టార్టప్స్ కావచ్చు, లేకపోతే కంపెనీస్ కానీ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు అమెరికా తర్వాత అతి పెద్ద డేటా సెంటర్. మరి అమెరికాలో ఎందుకు ఉంచారు ఆ డేటా సెంటర్ వాళ్ళకి తెలియకనా? ఈరోజు గూగుల్ అని కొడితే అమెరికా వెళ్ళిపోతుంది. ప్రతిదీ కూడా గూగుల్ సంబంధించిన సంస్థలకు సంబంధించినటువంటి ఏ సమాచారం మొత్తం కూడా అమెరికా నుంచే రావాల్సి వస్తుంది.
మరి ఈరోజు అమెరికాలో వాళ్ళకి తెలియకనా అంత పెద్ద పొల్యూషన్ వస్తుంది, అంత పవర్ కన్జ్యూమ్ వస్తుంది, ఎందుకు దీన్ని ఉంచాలి పంపించేయాలని అనుకోలేకనా? మీలాంటి బుర్ర తక్కువ వాళ్ళు అక్కడ అమెరికాలో లేక, మీలాంటి మేధావులు లేక వాళ్ళు అక్కడ ఉంచుకున్నారు. అరే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నేను అడుగుతున్నా, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల కాన్సెప్ట్లు కానీ, లేకపోతే రాజధాని అటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, ఇలాంటివి అనేకమైనటువంటి చేసినప్పుడు ఈ ముండాకోరుడు ఈ చెత్త ఏదో నోరు తెలిసి మాట్లాడలా. అసలు కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంటే విద్యార్థుల భవిష్యత్తు ఏంటి, చదువుకున్న పిల్లల భవిష్యత్తు ఏంటి జగన్మోహన్ రెడ్డి అని ఒక్క మాట మాట్లాడిన ఈ సన్నాసుడు ఇవాళ చంద్రబాబు నాయుడు రాంగలోనే పంచ తుండుగుడ్డ పైనేసి వీడి పెద్ద మేధావి, వీడికి మేధావి, వీడికి డిసైడ్ చేసుకుంటాడు మేధావి. అరే నిన్ను ఎవడు అడిగారు రా? అరే గొట్టంగా నీకేం సంబంధం రా? అసలు నువ్వెవడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడటానికి? 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం అయితే నోరు తెరపని చేతగాని సన్నాసి జగన్మోహన్ రెడ్డి సంకనాకిన కుక్క, నీకేం సంబంధం రా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడటానికి? ఎవడరా నేను చెప్పాడు మేధావి అని? నువ్వేం మేధావిరా? ఏం మేధావిరా? అరే నువ్వు మేధావి అయితే నువ్వు కడుపు అన్నం తింటున్నావా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టింది తింటున్నావురా? పైకి మానవుడా, 3 రాజధానుల కాన్సెప్ట్ తెచ్చినప్పుడు ఆ అమరావతి రైతులు ఉద్యమం చేస్తుంటే కనీసం మద్దతు ఇవ్వాలా, సపోర్ట్ చేయాలా, దాని గురించి మాట్లాడాలా? తొంగున్నాడు పోయి పబ్బున్నాడు, దుప్పటి కప్పుకుని నిద్రపోయాడు 5 ఏళ్ళు. ఇప్పుడు లెగిశాడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఇక పంచెలు ఎగ్గట్టి పోరాడదాం రండిరా, నా రాష్ట్రం నా భవిష్యత్తు. కూర్చోరా గుక్లేగా. నువ్వెవడివి అసలు? ఈ వైసీపీ ఛానళ్ళే పిలుస్తారు, వాళ్ళ చేతే మాట్లాడతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇచ్చి ఇలాంటి కుక్కల్ని పెంచి పోషిస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ బయటకు వచ్చేసి గూగుల్ని ధరిమేయాలి, అన్ని కంపెనీలు ధరిమేయాలి. ఈ రాష్ట్రంలో ఏ ఉండకూడదు. ఈ రాష్ట్రంలో కంపెనీలు ఏంటంటే మన మాజీ ఐటీ మినిస్టర్ చెప్పినట్టు మామిడి తాండ్రాల కంపెనీ, కోడిగుడ్లు, అప్పడాలు, ఇలాంటివన్నీ కంపెనీస్ని ఎస్టాబ్లిషన్ చేయాలి మన జగన్మోహన్ రెడ్డి లాగా. అప్పుడు మన ఆత్మగౌరవం, మన ఆత్మాభిమానం నిలబడిపోయింది. ఈ గూగుల్ వద్దు, ఈ గూకులేగాలకి ఏమొద్దు, గంజాయి కావాలి, ఈ గూకులేగాలకి డ్రగ్స్ కావాలి. గూగుల్ కంపెనీలు వద్దు, అసలు డేటా సెంటర్లు వద్దు, స్టార్టప్స్ పెట్టే కంపెనీలు వద్దు, వాళ్ళకి ఏమి ఇన్సెంటివ్స్ ఇవ్వద్దు, రాయితీలు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు. మన పిల్లలు మాత్రం చదువుకొని హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీలో పీజీలలో మగ్గుతూ ఉండాలి వాళ్ళ రాష్ట్రంలో. వీడు మాత్రం ప్రశాంతంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర పేమెంట్ తీసుకొని, ప్యాకేజ్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆత్మగౌరవం, నా బొడ్డు నా గుడ్డు కబుర్లు చెప్తా కూర్చుంటూ టైంపాస్ చేస్తుంటాడు. అసలు ఈ పనికి మాలినాడు ఎవడైనా అసలు మేధావులకు పోరాణం చేశారా? ఏ రీజన్తో చేశారమ్మా నిన్ను? ఎవడమ్మా నువ్వు? నీకేం సంబంధం అమ్మా? గత 5 ఏళ్ళు ఎందుకు మూసుకొని కూర్చున్నావు? మరి గత 5 ఏళ్ళు రాష్ట్రం విధ్వంసం వైపు అడుగులు వేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు. 3 రాజధానుల కాన్సెప్ట్ ఏంటి? రైతులు ఉద్యమం చేస్తున్నారు, వాళ్ళతో ఒక్కరోజైనా కూర్చొని చర్చించి రాజధాని గురించి నిర్ణయం తీసుకోమని మాట్లాడేవారా సన్నాసి? గత 5 ఏళ్లలో లేవని ఈ ముండా నోరు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. గుజరాత్ వాళ్ళ దగ్గర మోకరిల్లుతున్నాడు చంద్రబాబు. మోదీ కాళ్ళు పట్టుకుని దండం పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం హీరో. బెయిళ్ల కోసం ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన జగన్ హీరో. చెత్త ఎదవా, నీలాంటి వెదవకుండా ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశం మీకు సిగ్గులేదంటారా? ఇంతమంది బయటకు వచ్చి తిడుతున్నారే, ఇంతమందితో తీర్చుకొని ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయి అన్నం తినే బదులు ఏడైనా వచ్చిపోయి ఇక్కడ విజయవాడ బస్ స్టాండ్ దగ్గర అడుక్కొని ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంటికెళ్ళి తిని బతకొచ్చు కదరా, కనీసం ఆత్మగౌరవంగా అన్నా ఉంటుంది. సిగ్గులేని వెదవా, ఎవడరా నిన్ను అసలు నీకు మేధావుల పోరం ఇచ్చింది ఈ ముండా? అసలు నీకు తెలివితేటలు మోకాల్లో ఉన్నాయా, మెదడులో ఉన్నాయా? నీకు మేధావుల పోరం ఇచ్చారా? నేను అడుగుతున్నా నిన్ను. ఈయనంట డేటా సెంటర్లు వద్దు, తర్వాత ప్రొడక్ట్స్ ఐటీ కంపెనీలు వద్దు, ఏమొద్దు, రాయితీలు వద్దు, ఏమొద్దు. జగన్మోహన్ రెడ్డి లాగా రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ చేద్దాం, లేకపోతే నకిలీ మద్యాలు తయారు చేద్దాం, లేకపోతే భూ కబ్జాలు చేద్దాం, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడదాం, ప్రభుత్వ ఆస్తుల్ని కుదవ పెడదాం, ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేద్దాం, అప్పులు చేద్దాం, సంక్షేమం పేరుతో వాళ్ళకి బటన్లు వేసి రేట్లు పెంచి జనం మీద భారం మోపుదాం. వీడు దాదాపు 70,000 కోట్లు గుజరాత్ వాళ్ళకి దోసి పెడుతున్నాడంట. ఈడి ముండా లెక్కలు, ఈడి ముండా కూరగాయల లెక్కలు. వీడికి కనీసం హాఫ్ నాలెడ్జీ కూడా లేదు. అరే బాబు, నేను నిన్ను ఒకటి అడుగుతున్నా, ఒక మాట, స్ట్రైట్ మాట. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? ప్రజలంతా రిజెక్ట్ చేశారు, నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? చేయటం లేదు. మరి చేయనప్పుడు గత 5 ఏళ్లలో ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలా? ఉచ్చబడ్డాయా జగన్మోహన్ రెడ్డిని చూసి ఉచ్చబడ్డాయా? దుప్పటి కప్పుకొని నిద్రపోయారా పనికి మాలినోడా? మళ్ళీ పరిగెత్తుకుంటా వచ్చాడు. చంద్రబాబు నాయుడు వస్తే చాలయ్యా, ఇట్లాంటి వెధవలంతా పంచెలెగ్గట్టుకొని వచ్చేస్తారు సమావేశాలు. ఈ బ్రోకు నా కొడుకులందరినీ ఇంటర్వ్యూ చేయడానికి బోకు ఛానళ్ళు కొన్ని ఉన్నాయి. బోకు నా కొడుకులే ఇల్లు, దేనికి పనికిరాని సన్నాసి నా కొడుకులు.
సిగ్గుండాలి, ఈ ముండ మేధావి అంట. పైన బొచ్చు నడిస్తే మేధావి కాదురా, రాష్ట్ర ప్రజల కోసం పోరాడితే మేధావిరా, రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం పోరాడితే మేధావిరా. సన్నాసి వెధవా, పోయి జగన్మోహన్ రెడ్డి సంఖ నాగుతున్నావు నువ్వు సిగ్గు లేకుండా. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టిన వెధవి నువ్వు.